నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారు చేసి చూడండి. మీ ఇంట్లో వారైతే ప్రతిసారి ఇదే కావాలని అడుగుతారనమాట. ఇంక దానికోసం అయితే రోట్లో కొంచెంగా వెల్లుల్లి, కారం, జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా దంచాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు వేసి ఆవాలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెంగా ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆల్రెడీ పేస్ట్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి. తర్వాత ముందుగా దంచిన వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసి దీంట్లో ఒక 4 గుడ్లు కొట్టి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 3 కూడా వేసుకోవచ్చు. గుడ్లు వేసిన తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత మూత తీసి బాగా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేశారంటే ఎంతో టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే తయారైపోతుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లండి. అంతేనండి. మీరు ఒకవేళ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనుకుంటే కనుక వేడి వేడి అన్నం వచ్చేసి దీంట్లో కలిపేసి కూడా మీరు లంచ్ బాక్స్ అనేది తయారు చేసి ఇచ్చేయచ్చు అనమాట. కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్ కింద అయితే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తినాలనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఒకసారి నేను కోడిగుడ్లు ఉడకబెట్టి వెల్లుల్లి కారం తయారు చేసి వీడియో పోస్ట్ చేశాను. అదైతే వ్యూ బాగా వెళ్ళింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.